నమస్తే. వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, చాలా మంది అంటూ ఉంటారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము కానీ మాకు డబ్బులు రావట్లేదు అని. అసలు ధనప్రాప్తి రావాలి అంటే ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా అందరికీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని నడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మార్గాన్ని ఎంచుకోవడంగానే సరిపోలేదు. ఆ మార్గాన్ని అనుసరించే విధానము, అది చేసేటువంటి కార్యక్రమం మీద శ్రద్ధ అనేది ఉండాలి. అంటే శ్రద్ధ ఏంటంటే చేసే పని ఏదైతే మనం ఇప్పుడు ధనప్రాప్తి కోసం అనుకుంటున్నాం, శ్లోకము కానీ మంత్రము కానీ ఇచ్చే తంత్రక్రియ, ఏదైనా క్రియతో చేసేటువంటి విధానాలు కానీ ఇవన్నీ భక్తి శ్రద్ధగా చేయాలి అక్కడ. అంతేగాని ఎవరో చెప్పారు, మేము విన్నాము పలానా ఛానల్లో అనేది చేసేసుకుంటున్నాం అనే విధానం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ దైవకం. అంటే మంత్రయుక్తంగా చేసిన దైవారాధనతో సమానంగా ఉంటుంది, యంత్రోక్తంగా చేసిన దైవారాధనతో సమానంగా ఉంటుంది, తర్వాత తంత్రోక్తంగా చేసిన దైవారాధన. అంటే మూడిటికి ముడిపడింది దైవం. దైవంతో ముడిపడినవే మూడు, అంటే మంత్రము, యంత్రము, తంత్రము. ఈ మూడు కూడా చాలా ప్రధానమైంది. ఎందుకంటే మనం మంత్ర పునశ్చరణ చేయటం వల్ల ఆ దేవీ దేవతా శక్తి యాక్టివేషన్ అవుద్ది. ఆ యాక్టివేషన్ చేసేటువంటి పవర్ దేనికి వస్తుంది మళ్ళీ మన దగ్గర? అంటే మంత్రంతో దేని యాక్టివేషన్ చేయొచ్చు? యంత్రాన్ని. యంత్రాన్ని యాక్టివేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మిషన్ తిరుగుతుంది. దాన్ని తంత్రం అంటాం. అంటే యంత్రం యాక్టివేట్ అయిందంటే దాని ప్రతిఫలం తంత్ర ప్రయుక్తంగా ఉంటుంది. దాని ఆటోమేటిక్గా ఆ క్రియ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మన ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే పలు రకాలైన మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని మనం చెప్పుకుందాం. ఏంటంటే ముఖ్యంగా అందరూ కూడా చేయాల్సినటువంటి సూచన ఏంటంటే, అందరు రాత్రి పడుకునేటప్పుడు చేయాల్సిన విధానం ఏంటంటే, ఉత్తరంలో ఏదైనా కిటికీ ఉంటే కనుక ఆ కిటికీని శుభ్రపరచుకొని ఆ కిటికీ దగ్గర చిన్న దీపారాధన వెలిగించాలి. తూర్పు ముఖంగా దానికి మంచిగా ఒత్తు వేసి తూర్పు ముఖంగా వెలిగించాలి. అక్కడ హాల్ కదండి, మరి ఉత్తరంలో హాల్లో పెడితే ఏమైనా అవుతుందేమో అంటే, మీకు పరదాలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక దాన్ని జరుపుకొని ప్రయత్నం చేసి అక్కడి నుంచి తీసేసన్నా అక్కడ దీపారాధన కిటికీ దగ్గర శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇదేంటంటే రాత్రిపూట పెట్టుకోవటం ఏంటి అంటే, మనకు దేవీ దేవతలు ఎప్పుడు కూడా తెల్లవారుజామున మన ఇంటికి వాళ్ళు రాబోయే సమయం. మరి రాబోయే సమయాన్ని మనం అక్కడ చూసినప్పుడు మనం ఇంకా ఇప్పటి కాలంలో నిద్రిస్తూనే ఉంటారు. తెల్లవారుజామున అంటే ఎవరు లేచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏదో దేవారాధన చేసి ఏదన్నా మంత్రయుక్తంగా చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెల్లవారుజామున చేసుకొని మంత్రం జపం చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి అటువంటి వాళ్ళకి, మరి అటువంటివి చేయని వాళ్ళకి మరి ఏంటంటే ఉత్తర ద్వారంలో ఉండేటువంటి కిటికీ ఏదైతే ఉంటుందో ఆ కిటికీని శుభ్రపరచుకొని దీపారాధన చేయటం. రెండవది, మనం ఏంటంటే పొద్దున పూట చింపుకోవచ్చులే ఇల్లు అనుకుంటాం. అది అట్లా చేయకూడదు. రాత్రి వేళ హాల్ అంతా శుభ్రం చేసి పెట్టాలి. అదేంటంటే హాలే శుభ్రం చేయాలా, మిగతా ఇల్లు శుభ్రం చేసుకోకూడదా అంటే హాలే చేసుకోవాలి. కారణం ఏంటంటే మనకు సూర్యోదయాత్ పూర్వం లేవాలన్నారు. సూర్యోదయాత్ పూర్వం లేవాలి అని అంటే మన వల్ల కాదు. సూర్యోదయం పూర్వమే ఇల్లు చిమ్మి ఉంటే కనుక లక్ష్మీదేవి కిటికీ మన తలుపులు తీయంగానే మెయిన్ ప్రధాన ద్వారము తలుపుది శుభ్రంగా ఉండాలి. ఆ ఇల్లు అమ్మవారు ప్రవేశించాలంటే లక్ష్మీదేవి. కాబట్టి రాత్రిపూటే మనం శుభ్రం చేసుకొని పెట్టుకుంటే తెల్లవారి కిటికీలు అంటే మన యొక్క తలుపులు తెరిచి ప్రధాన ద్వారం తెరవంగానే లేలేత కిరణాలు ఏవైతే సూర్యకిరణాలు ఉన్నాయో అవి మన ఇంట్లో పెడితే ప్రసరిస్తే కనుక పాజిటివ్ పెరిగి దాని ద్వారా కూడా మనకు ఇంట్లో ఉండేటువంటి అవయోగాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇది ఒక మార్గం. రాత్రి చేయాల్సినటువంటి మార్గాల్లో రాత్రే మనం మొత్తం శుభ్రం చేసుకోవాలి. హాల్ అంతా కూడా శుభ్రం చేసుకొని ఉత్తర ద్వారం ఏదైతే కిటికీ ఉందో ఆ కిటికీని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి, మరి దీపారాధన ఇక్కడ ఎట్లా అండి, అందరం భోజనం చేసేస్తాం కదా, మరి దీపారాధన ఎలా చేయగలుగుతాం రాత్రి వేళ అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది అందరికీ కూడా. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా మనం అంతా భోజనం అంతా చేసుకొని, అంటే ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. మళ్ళీ నాన్ వెజ్ తినేసి దీపారాధన చేయొచ్చా అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలా కాదు. ఇక్కడ ఏంటంటే
వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి సంబంధం లేదు. మనకు ఆత్మబుద్ధి, మన ఆత్మబుద్ధి అంటే మనం శుభ్రంగా, పవిత్రంగా, నిర్మలంగా, గుణంతో ఉండాలి. అంతే తప్ప మనము ఎటువంటి గుణంతో ఉన్నామని కాదు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని నోరు పుక్కిలించి భోజనం కనుక టిఫిన్ కనుక చేస్తే రాత్రి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత చేయాలి. అందరూ ఏం చేస్తారంటే భోజనం కాగానే కాళ్ళు చేతులు కడుక్కోరు. అది చేసేటువంటి అదే ప్రధాన దరిద్రం. ఎవరైనా కానీ భోజనం చేయంగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అది కడుక్కోకుండా అనేక రకాల మనం మార్గాలకి వెళ్తుంటాం. అంటే పని చేసే సమయంలో అయితే కడుక్కోం. మనం రాత్రిపూట ఇంట్లోనే ఉంటాం కదా, అందుకని భోజనానంతర విరామం తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటే కనుక మనకు ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అప్పుడు దీపారాధనకి మళ్ళీ పుక్కిలించి మేసేసి నోరు అప్పుడు దీపారాధన చేసుకోవాలి. లేదా మీకు అలా ఇబ్బంది కలిగింది అనుకోండి, మళ్ళీ మనం అవన్నీ చేసుకోవాలంటే మన వల్ల కాదు అని అంటే దీపారాధన ఫస్ట్ రెడీ పెట్టేసుకొని అక్కడ దగ్గర పెట్టేసుకోండి, కాళ్ళు చేతులు కడుక్కొని ముట్టిచ్చేసేయండి. అంటే మీ మనస్సు చింతన భావన దేని మీద ఉండాలి అంటే మంచి బుద్ధి, సద్బుద్ధి, మనకు ధనప్రాప్తి కలగాలనో లేదా అమ్మవారు అనుగ్రహం రావాలని అమ్మవారు దండం పెట్టుకొని అమ్మ మా ఇంటికి రావాలని చెప్పి దండం పెట్టుకొని దీపారాధన చేయండి. దీనికి మంత్రము లేదు, తంత్రము లేదు. ఇలా చేస్తే చాలు. ఇది అమ్మవారి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా. ఇక తంత్ర ప్రయుక్తంగా వెళ్తే కనుక లవంగాలు ఏవైతే ఉంటాయో మన ఇంటి ప్రహరీ గోడ దగ్గర, మనకు కరెక్ట్ ప్రహరీ గోడ పక్కకి ఒక 2 ఇంచులు ఏదైనా భూమిని తీసేసి అక్కడ ఒక 5 లవంగాలు కాల్చేసిన లవంగాల్ని దానిలో పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టేసి దానికి పసుపు వేసి నమస్కారం చేసుకొని అలా ప్రతి మంగళవారమే చేయాలి. మంగళవారం అలా మంగళవారం కనుక చేస్తే లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. తర్వాత తామర పూసలతోని, తామర పూసలు ఉంటాయి కదా, తామర పూసలతో నిత్యం కూడా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం కానీ, ఓం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రం కానీ, క్లీం అన్నా శ్రీం అన్నా ఇది ఏదైనా కానీ 2 అక్షరాలు మనం మహాలక్ష్మి స్తోత్రం కానీ చేసుకొని దీంతో కనుక ఈ జపమాల తీసుకున్నా కానీ లేదైనా ఆ మాలని మళ్ళీ అమ్మవారికి మనం సమర్పణ చేయాలి. జపం చేసేసి అమ్మవారికి వేసేయాలి అక్కడ ఫోటో ఏదైనా ఉంటే కనుక. అలా చేసుకున్నట్లయితే కూడా లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. ఇవి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇవి కొన్ని మార్గాల్లో మనకు ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది ఇప్పుడు. ఓకే, అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న రెమెడీస్ తో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి.